గుడ్ ఈవినింగ్ సార్. సార్, జన్జీ ఉద్యమం సీజేపీ ఇచ్చిన పిలుపుతో మొదలైనటువంటి ఒక ఉద్యమం దేశాన్ని కుదిపేస్తోంది. ఒక ప్రభుత్వం కూడా చర్చలు జరపడానికి ఎన్నో మెట్లు దిగి వచ్చి మేము చర్చలకు సిద్ధమని సీజేపీ ఏదో రిజిస్టర్ కాని ఒక పార్టీ, అది ఏంటి అనేది ఎవరికి పూర్తి స్థాయిలో అవగాహన కూడా లేదు. అలాంటి ఒక పార్టీతో చర్చలకు సిద్ధం కావడం, ఇందులో 3 ప్రధాన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే ఈ ఉద్యమం మొదలవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరి 2 డిమాండ్లను ఒప్పుకున్న కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రేపు మాట్లాడదాం, చర్చలు ఇంకా కొనసాగుతాయని చెప్పడంలో ఏంటి వ్యూహం? అంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా అనుసరించిన వ్యూహం ఏంటంటే కన్సిలియేషన్ అండ్ కోయర్షన్. దాన్నే మన కేడియంలో ఇంగ్లీష్లో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. ఒకవైపు సోనం వాంగ్చుక్ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ ఏంటి, ప్రొటెస్టర్ల పైన కేసులన్నీ ఉపసంహరించుకుంటారు. వెంటనే మళ్ళీ ఇవాళ ఆ వార్తతో పాటు ఇంకో వార్త ఏమొచ్చింది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతాం. అవును, అంటే ఏడాది పాటు ఏ విచారణ లేకుండా, చార్జెస్ లేకుండా, లాయర్ లేకుండా, కోర్టుకు పోకుండా లోపలేయడం, ప్రివెంటివ్ డిటెన్షన్. అలా మీకు ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లకు మేము సుముఖంగా ఉన్నామంటూ చర్చలు జరుపుతున్నారు. మోడీ వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు ఏమో బీజేపీ ఐటీ విభాగము, బీజేపీ పరివారము పెద్ద ఎత్తున వీరిపైన దాడి, వీరు విదేశీ నిధులతో చేస్తున్నారని, ప్రతిపక్షాల ఏజెంట్లని, తుక్డే గ్యాంగ్ అని, దేశద్రోహులని, ఇలా వాళ్ళపైన దాడి. సో ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరి ఎందుకు తీసుకుంటున్నారంటే అటు కన్సిలియేషన్, ఇటు కోర్షన్. అంటే ఒకవైపు మేము సానుకూలంగా ఉన్నామని మెసేజ్ ఇస్తూ, మరోవైపు నిర్బంధకాండ. మీరు చూడండి, పార్లమెంట్ రోజు సీజేపీ ప్రతినిధులను చర్చలకు పిలిచారు. వారు జేపీ నడ్డా ఇంటికి వెళ్ళారు. వారు జేపీ నడ్డా ఇంట్లో ఉండగా ఇక్కడ లాఠీచార్జ్ చేశారు. చర్చలకు పిలిచి లాఠీచార్జ్ చేస్తారు ఎవరైనా? సో అంటే అడుగడుగున ఇదే విధానం. ఒకవైపు మేము సానుకూలంగా ఉన్నాం అని సంకేతాలు ఇస్తూ, మరోవైపు భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించడం. ఎందుకు చేస్తున్నారంటే బీజేపీ వ్యూహము, కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఏంటంటే ముందు డినై చేయడం, అసలు మాకు సంబంధమే లేదు అనే రీతిలో ముందు వాదించారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ లెక్కన అసలు అదొక ఉద్యమమా, అదొక ఆన్లైన్ మీమ్, ఒక ఆన్లైన్ సెటైర్ అని కొట్టిపారేశారు. తర్వాత మీకు డిఫ్లెక్ట్, దాని నుంచి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చాక దాని నుంచి దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఏంటి దృష్టి మళ్లించే ప్రయత్నాలు? ఇవాళ ఒక్కరోజు జరిగిన పేపర్ లీక్స్, 20 ఇన్నేళ్ళుగా ఏ పార్టీలు అధికారంలో ఉండగా ఎప్పుడు జరిగినాయి అని ఈ పేపర్ లీక్స్ ఒక నార్మల్ ఫినామినా, ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు, ఇది సహజంగానే జరుగుతాయి అని డిఫ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత డిఫ్యూజ్ చేయడం, చర్చల పేరిట వాయిదాలు వేస్తూ, ఇప్పుడు నిన్న చర్చ జరిపారు, ఇవాళ చర్చ జరిపారు, రేపు చర్చలు జరుపుతారు. ఇలా చర్చలు ఒకవైపు జరపడం, ప్రధానమంత్రి అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేయడము, ఒక్క రోజులో నెలన్నర తర్వాత ప్రైమ్ మినిస్టర్ 2 సార్లు ట్వీట్ చేశారు. అది కూడా మిడ్ నైట్ ట్వీట్ చేశారు. జేపీ నడ్డా జితేందర్ సింగ్లను ఏకంగా వేదాంత హాస్పిటల్కి పంపి సోనం వాంగ్చుక్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి ఆయన ఫాస్ట్ను ఉపసంహరించేలా చేశారు. ఇది మీకు ఫస్ట్ రియాక్షన్ వెనుక ఏమైనా రీజన్ ఉందా? ఎందుకు రాత్రిలో 12 గంటల సమయంలో దాదాపుగా వీడియో రిలీజ్? అదే దీని రీజన్ ఒకటే, మీకు డిఫ్యూజ్ చేయడం, ఈ పోరాటాన్ని డిఫ్యూజ్ చేయడం. అంటే మేము కాక్రోచ్ జనతా పార్టీని అంగీకరించాం, సోనం వాంగ్చుక్ని అంగీకరిస్తాం. సో ముందు కాక్రోచ్ జనతా పార్టీని అంగీకరించాం, ప్రతిపక్షాన్ని అంగీకరిస్తామంటూ ప్రధానమంత్రి ఇంటి ముందు రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్ష ధర్నా చేస్తే ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి రాని వారు ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చారు. అంటే మేము మేజర్ అపోజిషన్, పార్లమెంట్లో అపోజిషన్ గుర్తిస్తాం, స్ట్రీట్ ప్రొటెస్ట్లను గుర్తించమని. సోనం వాంగ్చుక్ని గుర్తిస్తాం, స్ట్రీట్ ప్రొటెస్ట్లను గుర్తించాం. ఇలా మీకు మూమెంట్ను డివైడ్ చేసి డిఫ్యూజ్ చేయడం అనేది మరో ముఖ్యమైన అంశం. సో ఇలా ఒక్కొక్క స్ట్రాటజీ, ఇప్పుడు డిఫ్యూజ్ కూడా కానప్పుడు ఏం చేస్తారో రేపు చూడాలి. సో అందువల్ల మొదటి నుంచి కూడా డినై, డివియేట్, డిఫ్లెక్ట్,
మీకు డిఫ్యూజ్ అనేటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పోతోంది. లాస్ట్కు దిగిరాక తప్పనిసరి పరిస్థితి అయితే ఈ మేరకు ఇప్పుడు కొత్త ఈ డిమాండ్లకు ఇప్పుడు అంగీకరించారు కదా, 2 డిమాండ్లకు అంగీకరించారు మీరే చెప్పినట్లు. ప్రొటెస్టుల పైన కేసులు ఉండవని ఇచ్చారు. అదే సమయంలో వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వమని చెప్తున్నారు. మీకు 16 మెట్రో స్టేషన్లు మూసేశారు. ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ విచిత్రమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు గనక ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటే మీ చదువులే అన్యాయం అయిపోతాయి. ఎక్కడ యూనివర్సిటీలు అలా ఒకవేళ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీ అధికార వర్గం కనుక ఆదేశాలు ఇచ్చుంటే, కాకతీయ యూనివర్సిటీ ఆదేశాలు ఇచ్చుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మీకు ఎమర్జెన్సీ సమయంలో ఆ ఆదేశాలు ఇచ్చినా ఎవడన్నా పట్టించుకొని ఉంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం విజయవంతం అయ్యేదా? మీకు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అన్నాధారే మూవ్మెంట్ సక్సెస్ అయ్యేదా? అందువల్ల అలాంటి ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే సాధ్యమైనంత మేరకు ఈ ఉద్యమాన్ని బదనాం చేద్దాం, సాధ్యమైనంత మేరకు ఈ ఉద్యమాన్ని మేము పట్టించుకోమన్న మెసేజ్ ఇద్దాం, అప్పుడు సాధ్యం కానప్పుడు బదనాం చేద్దాం, అప్పుడు సాధ్యం కానప్పుడు నిర్బంధాన్ని విధించుదాం, అప్పుడు సాధ్యం కానప్పుడు వాళ్ళని డివైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ స్టేజ్లో ఉంది సార్? ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కూడా ఒప్పుకుంటే ఇక ఒక రకంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిగి వచ్చినట్టు. ఎందుకంటే మిగతా డిమాండ్లకు ఒప్పుకోవడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడానికి తేడా ఉంది. ఇప్పుడు మిగతా డిమాండ్లకు ఒప్పుకొని ఇప్పుడు కనుక కాంగ్రెస్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు విరమిస్తే బీజేపీ ఏం చేస్తుంది అంటే, ఇది చూడు, ఇది కాంగ్రెస్ జనతా పార్టీ విజయం కాదు, మోడీ దాతృత్వానికి, యువత పట్ల మోడీకున్న అపారమైన ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనము అని చూపెడతారు. సింబల్ ఆఫ్ మోడీ జనరాసిటీ, మోడీస్ కమిట్మెంట్ టు యూత్ అని ప్రకటిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అలా అవకాశం ఉండదు. దే ఆర్ యాక్సెప్టెడ్ ఏ పొలిటికల్ డిమాండ్ అని. అందుకే తెలివిగా పొలిటికల్ డిమాండ్కు వినకుండా నాన్ పొలిటికల్ డిమాండ్స్కి వింటున్నారు. సో ఆ నాన్ పొలిటికల్ డిమాండ్స్కు విని ఈ ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే భావనతో ఉన్నవారు వేరు, ఇతరులు వేరు అని వాళ్ళ అంచనా. ఆ ఇతరులను పక్కకు జరిపిస్తే ఈ భావనను ఓడించవచ్చని అంచనా. రైట్. మీరు అన్నట్టు కమిట్మెంట్ అనే పదాన్ని తీసుకుంటే ప్రధానమంత్రి గారు అర్ధరాత్రి సమయంలో వీడియోలు పెట్టడమో ట్వీట్ చేయడమో చేస్తే ఈ దేశం పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అది గుర్తు చేయదా? దేశం పట్ల కమిట్మెంట్ ఉంటే ఎన్ని రోజులు ఎందుకు ఆగుతారు? 40 రోజులు ఆగుతారా? అంటే అర్ధరాత్రి మేల్కొని మరీ ఆలోచిస్తున్నారు కదా. అర్ధరాత్రి నిద్రేపోరని చెప్పారు కదా, ట్రంపే చెప్పాడు కదా, నాలాగా మోడీ కూడా పండుకోడని. సో అది సమస్య కాదు. ఇంత పెద్ద క్రైసిస్ జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి ఉండడం ఏంటి? నేనే అర్ధరాత్రి దాకుంటున్నా, టీవీలు ఫాలో అవుతూ, ఎందుకంటే రేపు పొద్దున మాట్లాడాలి కదా. ఓకే. సో గత వారం రోజులుగా నేనే నిద్రపోతలేను, 3-4 వరకు తెలియతూ ఉంటున్నాను. సో అది ఇష్యూ కాదు. మీకు మోడీ స్టైల్ ఏంటంటే మొదటి నుంచి కూడా మీరు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మొదట్లో ఒప్పుకోరు, కానీ తనకు నష్టము రాజకీయంగా జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి ఒప్పుకుంటారు. వ్యవసాయ చట్టాలను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు సార్. ఏంటంటే వ్యవసాయ చట్టాలు ఒక వ్యవసాయ చట్టమే కాదు, అంటే అదే మీకు మొదలు ఒప్పుకోడు, రాజకీయంగా నష్టం జరుగుతుందో ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకోవడం కూడా తన చాయిస్ ప్రకారం ఒప్పుకుంటాడు, తన టైమింగ్ తను చూస్ చేసుకుంటాడు. మీకు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఏడాది పాటు భయంకరమైన నిర్బంధకాండ, వాళ్ళని ఖలిస్తాన్ వాదులు అన్నారు, వాళ్ళని తీవ్రవాదులు అన్నారు, రైతు నాయకులపైన, రైతులకు మద్దతు ఇచ్చిన సెలబ్రిటీలపైన సిబిఐ ఈడీలు ప్రయోగించారు. ఓ ఏడాది తర్వాత ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల ముందట క్షమించండి నేను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. లాటరల్ ఎంట్రీ పైన మీకు గుర్తుండే ఉంటుంది. సో మీకు ఆ టాప్ అడ్మినిస్ట్రేషన్లో జాయింట్ సెక్రటరీ స్థాయిలో యూపీఎస్సీ రూట్లో కాకుండా ఎక్స్పర్ట్స్ను డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. దానిపైన మీకు చిరాగ్ పాస్వాన్ తీవ్ర అభ్యంతరం చెప్పాడు, లోక్ జనశక్తి పార్టీ. వెంటనే వితిన్ డేస్ దాన్ని ఉపసంహరించుకున్నారు. తర్వాత ఇటీవల యూజీసీ సోషల్ జస్టిస్ గైడ్ లైన్స్ బీజేపీ సపోర్ట్ బేస్ అయిన అగ్రకులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి కొన్ని రాష్ట్రాల్లో అయితే బీజేపీ అప్పర్ కాస్ట్ ఆఫీస్ బేరర్ రిజైన్ చేశారు, దాన్ని ఆపేశారు. ఇలా మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే ఎప్పుడైనా ముందు తనంతట తానుగా వినే ప్రసక్తే లేదు. అది తన స్ట్రాంగ్ మ్యాన్ లీడర్షిప్కు నరేటివ్కు విరుద్ధమని భావిస్తారు. కానీ తప్పనిసరి అయినప్పుడు ఈ చాయిస్, మీకు ఇప్పుడు ఉదాహరణకు మీ కరోనా టైంలో హర్షవర్ధన్ పైన హెల్త్ మినిస్టర్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాగే అప్పుడు వదిలేయలేను. ఎప్పుడు వదిలేరు? తర్వాత నెక్స్ట్ తర్వాత కొంత కాలానికే డ్రాప్ చేశారు. డ్రాప్ చేశారు కానీ కొంత కాలాన్ని డ్రాప్ చేశారు. అలాగే మీకు
అజయ్ మిశ్రా తేని అని మీకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రుడే, ఆయన కొడుకు లఖీంపూర్ కేరీలో ఏకంగా ప్రొటెస్ట్ చేస్తున్న రైతుల మీదకి వెహికల్ తీసుకెళ్ళాడు. అవును. అతను వెంటనే రాజీనామా చేయాలి, ఎంత అడిగినా రాజీనామా చేయలే. లాస్ట్కు ఆయన 2024 తర్వాత కనుమరుగయ్యారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడు అని ఏకంగా లోక్సభలో మాట్లాడింది. దాంతో నేను క్షమించలేను అన్నాడు మోడీ, కానీ ఏమీ అనలే. నార్మల్గా వెయిట్ చేసి ఇక ఇంకా తనకు లాస్ అవుతారు పొలిటికల్గా అనుకున్నప్పుడు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలే. అది సో మోడీ స్టైల్ అది. అంటే మొదలు ఒప్పుకోడు, తన వారిని కాపాడుతూ ఉంటాడు, రాజకీయంగా నష్టమైనప్పుడు వింటాడు, ఆ వినేది ఇతరుల డిమాండ్లపై వినడు. మరి ఇంత ఆందోళన దేశవ్యాప్తంగా అంటుకుంది మంట, ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా మంట అంటుకున్నా సరే, ఇంత ఉధృతంగా ఉద్యమం సాగుతున్నా సరే ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు తప్పించడం లేదు? అంటే ఒకటి ఆ మోడీ ఇమేజ్ మనకు అర్థం కావాలంటే, మోడీ మొదటి నుంచి కూడా ఇమేజ్ అంటే అన్యీల్డింగ్ ప్రైమ్ మినిస్టర్, ఎవరికి వినడు. సో ఆయన వెరీ స్ట్రాంగ్ లీడర్, ఆ ప్రతిపక్షాలను వినడు, తన చివరకు తన పార్టీలో ఉన్న డిట్రాక్టర్స్ని కూడా వినడు, అద్వానీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు. సో అపోజిషన్ అయితే గుర్తించాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటసే ఎవరికి ఇవ్వలే. 2014లో అపోజిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది కదా అని డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలే. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు ఉండకూడదు, చీఫ్ జస్టిస్ ఉండాలి, మెజారిటీ ప్రభుత్వ ప్రతినిధులు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును కాలరాస్తూ పార్లమెంట్లో చట్టం చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి అని తీసేశారు. సో ఇలా మోడీ స్ట్రాంగ్ మ్యాన్, డిసిసివ్ మ్యాన్ అనేది ఇమేజ్. ఇప్పుడు ఇంతకాలం వినకుండా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేస్తే తన ఇమేజ్ ఇప్పటిదాకా తాను కేర్ఫుల్లీ కల్టివేటెడ్ ఇమేజ్, ఇప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఆ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది మొదటిది. రెండవది ఇతర డిమాండ్లు నేను ఇంతకుముందు చెప్పాను, మీకు ₹1 కంపెన్సేషన్ ఇస్తాడు నీట్ చనిపోయిన కుటుంబాలకు అని, అలాగే ప్రొటెస్టర్ల పైన కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఈ రెండు డిమాండ్లు ఒకవేళ సిజేపీ ఒప్పుకొని నిరసనలు ఆపేస్తే చూడు మోడీ బీజేపీ ఈకో సిస్టమ్ మొత్తం రంగంలో దిగుతుంది. మీడియా, గోధి మీడియా, సోషల్ మీడియా దిగి మోడీ దాతృత్వము, మోడీ జనరాసిటీ, మోడీ మంచితనం చూడు, మోడీ హుందాతనం చూడు, ఇంత ఉద్యమాలు జరిగిన మోడీ ఎంత ప్రేమగా యూత్ పట్ల స్పందించాడు అని ఈ 1.5 రోజులు పక్కకు పోతాయి. ప్యాలెట్ గన్లతో అటాక్ చేసింది పక్క పోతుంది, పిల్లల తలకాయలు పలకొట్టింది పక్క పోతుంది, అన్ని పక్క పోతాయి. మోడీ హైతో ముమ్కిన్ హై అని మళ్ళీ పట్టుకొస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అలా పట్టుకురాలేరు, అది పొలిటికల్ డిసిషన్ అవుతుంది కదా. అందువల్ల పొలిటికల్ డిమాండ్ గనక దానికి ఒప్పుకుంటే తాను రాజకీయంగా వైఫల్యం చెందాను అనేది ఒక మెసేజ్ పోతున్న భయం. తర్వాత పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే ఇప్పటిదాకా ఇది ఎడ్యుకేషన్ సెక్రటరీ తప్పు వరకు వచ్చారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా నిన్న సాక్ చేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు వచ్చింది, ఇప్పుడు తన వరకు వస్తుంది అనే భయం కూడా ఉంది. సో తన వరకు వస్తుంది అనుకున్నప్పుడు లాస్ట్కి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పక్క పెడతాను నా అంచనా, కానీ ఇప్పుడైతే పక్క పెట్టడం లేదు. ఎందుకంటే ఒక రకంగా మోడీ ప్రభుత్వంలో మంచి జరిగినా చెడు జరిగినా మోడీదే కదా, సో ప్రతి క్రెడిట్ మోడీ తీసుకుంటాడు కదా. సో అది కాక పార్లమెంట్లో అపోజిషన్ డిమాండ్ ఉంది, ఈవెన్ సిజేపీ కన్నా ముందు నుంచి అపోజిషన్ డిమాండ్ ఇది. సో అపోజిషన్ డిమాండ్ కూడా ఒప్పుకున్నట్టయితుంది. సో తన ప్రత్యర్థులకు మిత్రపక్షాలకు కూడా తాను పొలిటికల్గా ఈల్డ్ అవుతాడనే మెసేజ్ పోతా, అది పోకుండా ఉండాలన్నదే లక్ష్యం. ఎస్. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే వాంగ్చుక్ దీక్ష విరమించడం అనేది సిజేపీ ఉద్యమాన్ని నష్టపరుస్తుందా? మనకు అర్థం కావాల్సింది సోనం వాంగ్చుక్ వేరు, సిజేపీ ఉద్యమం వేరు. సిజేపీ సోనం వాంగ్చుక్ ప్రారంభించింది కాదు, సిజేపీ లేకముందు కూడా సోనం వాంగ్చుక్ ఉన్నాడు. సిజేపీ డిమాండ్ నీట్తో స్టార్ట్ అయింది. మీకు సోనం వాంగ్చుక్ డిమాండ్ నీట్తో స్టార్ట్ కాలే, అసలు ఆయన డిమాండ్ లడక్ అటానమీ డిమాండ్, లడక్ రాష్ట్ర హోదా అన్నది ఆయన డిమాండ్. లడక్ రాష్ట్ర హోదా, లడక్ స్వయం ప్రతిపత్తి, లడక్ను 6th షెడ్యూల్లో చేర్చాలి. అది 95% ఎబో ఆదివాసీ కమ్యూనిటీ కనుక, ట్రైబల్ కమ్యూనిటీ కనుక మా భాష కల్చర్కు వాల్యూ ఉండాలి, మా ఇకాలజీ కాపాడాలి, ఇవి డిమాండ్లు సోనం వాంగ్చుక్కి. అందువల్ల ఇద్దరి డిమాండ్లు వేరు, అయితే ఒక దగ్గర వచ్చే వరకు కలిశారు. మీకు సిజేపీ ప్రొటెస్ట్లలో సోనం వాంగ్చుక్ చేరడం అటు సిజేపీ ఉద్యమానికి లాభం జరిగింది, లెజిటిమసీ వచ్చింది, గౌరవం వచ్చింది, పెద్దరికం వచ్చింది.
అనేక మంది సోనం వాంగ్చుక్ రంగంలో దిగాక ఫిలిం సెలబ్రిటీసు, స్పోర్ట్స్ సెలబ్రిటీసు ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. అవును. దానివల్ల కాక్రోచ్ల ఉద్యమం బలపడింది, మీకు ఉధృత రూపం దాల్చింది, ఒక పెద్ద సంకేతంగా సింబల్గా ఈ ఉద్యమానికి మారాడు. ఆయనకు కూడా ప్రయోజనం జరిగింది లడక్ ఉద్యమానికి, ఆయనకంటే వ్యక్తిగతంగా కాదు. ఒక దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఉద్యమం, ఆ ఉద్యమ ప్రతినిధికి ఇవాళ జాతీయ గుర్తింపు వచ్చింది. రేపు లడక్ పైన సోనం వాంగ్చుక్ నడిపే ఉద్యమానికి దేశం మొత్తం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా సోనం వాంగ్చుక్ అంతకుముందే ఇదే మోడీ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది. సో అందువల్ల మీకు సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి కానప్పుడు వారి డిమాండ్లు కూడా ఒకే ఉండవు కదా. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ డిమాండు, మీకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్, పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్, కానీ సోనం వాంగ్చుక్ డిమాండ్ కాదు. ఇక ఆ సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకోవడం వల్ల నష్టం జరిగిందా అంటే ఆ మేరకు 2 డిమాండ్లు సాధించారు కదా. అవే 2 డిమాండ్లు కదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిజేపీ ప్రతినిధులతో జరిగిన చర్చలు కూడా ఒప్పుకున్నది. నిన్న రాత్రి సోనం వాంగ్చుక్ ఏ డిమాండ్లు అయితే ఒప్పుకున్నారో, నిరసనకారుల పైన కేసులు ఎత్తివేయడం, నీట్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సహాయం చేయడం, నష్టపరిహారం కంపెన్సేషన్ చేయడం, ఈ రెండింటికే కదా ఇవాళ కూడా సిజేపీ ప్రతినిధులతో కేంద్రం ఒప్పుకుంది. ఏ ఉద్యమమైనా మీకు తెగే వరకు లాగరు కదా. ఆ ఉద్యమం ముందుకు పోతున్న కొద్దీ కొన్ని డిమాండ్లు సాధించాల్సి ఉంటుంది. సో ఆ డిమాండ్లను సాధించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకోవడం కూడా ఉపయోగపడింది. మూడోది ఏంటంటే మీకు సోనం వాంగ్చుక్ మీకు నిన్న కూడా చూడండి, ఆయన పక్కన ఎవరున్నారు, అపెక్స్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో సోనం వాంగ్చుక్ భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఆయన సత్యమని చెప్పింది, దీంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కూడా చేరిపోయాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ఈ ఉద్యమములో ఇతర శక్తులు ఎంటర్ కావడం కూడా సోనం వాంగ్చుక్ బహుశా అంగీకరించలేడు. ఎవరమో అంగీకరించలేము, సోనం వాంగ్చుక్ కూడా అంగీకరించలేని పరిస్థితి కూడా రావచ్చు. అందువల్ల సోనం వాంగ్చుక్ ఇందులో 4 ఉన్నారు. ఒకటి సోనం వాంగ్చుక్, ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ, దాంతో పాటు 2 విద్యార్థి సంఘాలు, 3 సోనం వాంగ్చుక్, 4 ప్రతిపక్షాలు. మళ్ళీ ప్రతిపక్షాల్లో 4th కాంగ్రెస్, 4B ఇతర ప్రతిపక్షాలు. వీళ్ళందరి డిమాండ్లలో కాస్త తేడా ఉండొచ్చు, వారి ఎత్తుగడల్లో తేడా ఉండొచ్చు, వారి వ్యూహాల్లో తేడా ఉండొచ్చు, కానీ యునైటెడ్గా వారు మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు రైల్లో వెళ్తుంటారు, మీరు ఢిల్లీ వెళ్ళాలి, మధ్యలో ఒకరు కాజీపేటలో దిగుతారు. అప్పటిదాకా వాళ్ళతో మాట్లాడుకుంటుంటారా మీరు? కాజీపేటకి వెళ్తుంది, మధ్యలో దిగుతున్నావు, నీతో పట్టించుకోనని. కొంతమంది బలార్స్లో దిగుతారు, కొంతమంది భోపాల్లో దిగుతారు, కొంతమంది ఇటార్స్లో దిగుతారు, జాన్సీలో దిగుతారు, లాస్ట్కు ఢిల్లీ దాకా కొంతమంది వస్తారు. ఏ మేరకు ఎంతమంది వస్తే అంత మేరకు స్నేహం కొనసాగుతూనే ఉంటుంది కదా.